హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న పని ఉంది. అయితే ఇప్పుడైతే హాస్టల్కి అయితే వెళ్తున్నా. మనకు కూడా ఒక కంటెంట్ లాగా అయితే వస్తుంది కదా అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. ఏదో ఒకటి కంటెంట్ అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ ఈ 1 వీక్లో అయితే ఒక లాంగ్ డ్రైవ్ అయితే ఒక ప్లాన్ చేసిన. ఒక 200 కిలోమీటర్స్ అయితే పెట్టుకున్నా. అది మరి ఇతర కాదు చూడాలి. ఒకవేళ అయితే పక్క 200 కిలోమీటర్స్ అయితే దీంతో రైడ్ చేస్తా. ఒకవేళ ఫ్లాప్ అయిందంటే దానికి మనం ఏం చేయలేము. అందుకే చెప్పేసి చూస్తున్నా. మేబీ దేవుని దయ వల్ల గింట అయితే అంటే ఏం లేదు, మన వెమ్లవాడ కొండగట్టుకు అయితే లాంగ్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో పోవాలి అని ఉండే, అదే ప్లాన్ చేసిన. మరి అది అవుతుందా కాదు చూడాలి. బైక్తో పోవచ్చు లేదు కానీ గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాలి. ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటా దీనికి. అప్పుడైతే మనం పోగలుగుతాం. ఎందుకంటే ఈ పెద్ద బండ్లు కాదు కాబట్టి అంత లాంగ్ మనం పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజులు అయితే ఇదే బైక్తో అడ్జస్ట్మెంట్ వేసుకోవాలి వీడియోస్కి. తర్వాత ఇదే బైక్ మీద కొన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా, రేపు ఒక వీడియో అయితే పెట్టుకున్నా. ఈ గంట మేబీ నేను రేపు 2 ప్లాన్లు ఉన్నాయి. ఒకటి గంట అది కాకుంటే రేపు హాస్పిటల్ గింటే శోభయాత్ర ఉంటే అదొక వీడియో పెడదాం అనుకున్నా. మరి ఉందా లేదు కనుక్కోవాలి రేపు. మరి రేపైతే 2 ఉన్నాయి. 2లో ఏదో ఒకటి అయితే చేయాలి. యాక్చువల్లీ డబ్బులు ఇద్దామని వచ్చిన. ATM క్లోజ్ ఉంది. వేరే ATMకి పోదాం. మొన్న అయితే ఒక వీడియో ఇద్దాం అనుకున్నా, సాయిబాబా టెంపుల్. ఒక పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామన్నది కానీ అది కాలేదు. మళ్ళీ మేబీ ఎప్పుడన్నా తీస్తా సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు. మనకు అట్లా అదృష్టం లేదు. ఇలాంటి బైక్ తీసుకోవాలి. చూద్దాం, మన లైఫ్లో గింట లక్ ఉంటే అలాంటి బైక్ వస్తుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే పోయి డబ్బులు తీయాలి. ఏమన్నా క్లోజ్ అయిందా? పొద్దున్న వచ్చిందా మార్నింగ్ తీద్దామని. ఇప్పుడైతే మనీ అయితే రాలేవు. చూద్దాం మరి ఎప్పుడన్నా మనీ వస్తాయి రావు. మనది యూనియన్ బ్యాంకు, అక్కడ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడికి రావాల్సింది. వస్తాను. మార్నింగ్ అయితే రాలేవు డబ్బులు, ఇప్పుడైతే వచ్చిందా. అయితే మనం పెట్రోల్ పోపించుకోవాలి. నాకు చెప్పాను కదా రేపైతే ఒక ప్లాన్ ఉంది దానికోసం.
జేబులో పెట్టుడే ప్రాబ్లం ఉన్నది. ముందర మా వంద పోయింది ఫోను. పెట్రోల్ బంక్ ఇక్కడ ఫోన్పే ఉండదు, అది ప్రాబ్లం. మళ్ళీ అది స్కానర్ పట్టుకొని వస్తారు, అది ఉందో లేదో తెలియదు. ఒక్కొక్కసారి ఛార్జింగ్ లేదు అంటారు. చెక్కింగ్ కాకా తీయవే. కాకా ముందు తీయవే. అమ్మ 200 కొట్టండి. 200. काम रहे तो टाइम कब निकल जाता मालूम नहीं पड़ रहा. काम नहीं रहता इतना घंटा लगता ना कि पूछिए. $200. अरे बताइए तो डाउट है. యాక్చువల్లీ చిన్న ఫంక్షన్ ఉండే అటెండ్ అవ్వాలి, మా ఫ్రెండ్ వాళ్ళది, వెళ్ళాలి. సరే కాల్ చేసేది కలుద్దాం. ఈ ఫ్యామిలీలలో ఫంక్షన్ పోవాలని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మనది ఫ్యామిలీ అయినా బయట అయినా అంత కొంచెం ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది. అన్న ఎక్కడ ఏడున్నావు? అవునా, ఏడ బిజా? ఏ ఆసుపత్రిలో ఉన్నా కలుద్దామా అని. ఏడున్నావు? అవునా, కలుస్తావా? అనుకుంటే మామూలుగా ఇంటికే రాను కానీ ఇటు బయటికి రా, స్టార్ట్ వేసుకున్నా. మన ప్రశాంత్ వాళ్ళ కొత్త ఇల్లు ఉంది కదా, ఆడికి రా కొంచెం. ఓకే దా.
ఇప్పుడైతే కలిసేసి వెళ్తా ఇక్కడ యాక్చువల్లీ నిన్న చేసిండు. వచ్చిన వీడు కావటనా నమస్తే బాయ్ గోప్రోవా? ఎస్ ఇప్పుడు టైం వచ్చి 9:12 అవుతుంది. దోస్తులతో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్, తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే మనకున్న బాధలు కానీ ఏదన్నా దోస్తులతో షేర్ చేసుకున్నప్పుడు ఒక తెలియని ఆనందం. ఇప్పుడు నాకైతే అది ఒక మైండ్ నుంచి అయితే కొంచెం రిలీఫ్. ఎందుకంటే నాకు 2-3 డేస్ నుంచి మూడ్ బాగాలేకుండే, నేను కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఫ్యామిలీకి చెప్పుకుందామన్నా మనం బాధపడడం, వాళ్ళు బాధపడడం, ఏదన్నా పర్సనల్ విషయం నేను చెప్పుకోలేం. ఏదో నా ఫ్రెండ్స్కే. అందుకే ఫ్రెండ్స్ మంచి అయినా చెడైనా ఇప్పుడు మనకు తోడు ఉండేది ఫ్రెండ్సే. కొంతమంది ఫేక్గా ఉంటారు, బట్ కొంతమంది త్రూగా ఉంటారు. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఎవరబ్బా రోడ్డు గడ్డం కట్టేళ్ళు పనులు. యాక్చువల్ ఏంటంటే కొత్తగా కదా, కొంచెం భయం అనేది ఉంది మైండ్లో. కొంచెం అలవాటయ్యే వరకు అయితే కొంచెం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.